మామిడిలో నీరు మరియు ఎలక్ట్రోలైట్లు ఎక్కువగా ఉండటం వలన వేసవిలో డీహైడ్రేషన్ నివారించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉన్న విటమిన్ బి6 మెదడు పని తీరును మెరుగుపరచడంలో మరియు నెమ్మలత, డిప్రెషన్ లాంటివి తగ్గించడంలో సహాయపడుతుంది. మామిడిలో ఉన్న పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. మామిడిలో ఉన్న విటమిన్ ఇ హార్మోన్ల బ్యాలెన్స్ ను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ఇది ఉపయోగపడుతుంది. ఆకలి లేకపోవడం బాధపడే వారికి మామిడి ఆకలిని పెంచుతుంది. ముఖ్యంగా మామిడి పళ్ళ రసం మంచి ఉపశమనం. మామిడిలో ప్రీబియోటిక్ ఫైబర్ ఉండటంతో ఇది శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది. మామిడి పండ్లలో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మానికి నాజుకుగా ఉండేలా చేస్తాయి, ముడతలు తగ్గించడంలో సహాయపడతాయి. మామిడి పండును అనేక రకాలుగా తినవచ్చు. మామిడి పండును పండిపోయిన తర్వాత చక్కగా తొక్క తీసి ముక్కలుగా కోసుకుని తినవచ్చు. మామిడి ముక్కల్ని మిక్సీలో వేసి పసుపు, చక్కెర, తేనె, కొద్దిగా జీలకర్ర పొడి వేసి రసం చేసి తాగవచ్చు. మామిడి పండు రోజుకు ఎంత తినాలి? సాధారణ ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు ఒక మామిడి పండు సగం లేదా మధ్య పరిమాణం తినొచ్చు. ఉదయం లేదా మధ్యాహ్నం తినడం. డయాబెటిస్ ఉన్నవారు, షుగర్ ఉన్నవారు చిన్న ముక్కలు మాత్రమే తినాలి. రోజు కాకుండా వారంలో 2 లేదా 3 సార్లు తినడం మంచిది. బరువు తగ్గాలనుకునేవారు చాలా ఎక్కువగా తినకూడదు. వారానికి 2-3 సార్లు తినొచ్చు, అది కూడా చిన్న ముక్కలే. గమనించవలసిన విషయాలు: రాత్రి తినకండి, పొట్ట నిండిపోయి తలనొప్పి లేదా అసౌకర్యం కలగవచ్చు. మామిడి తిన్న తర్వాత నీరు వెంటనే తాగవద్దు, కొంచెం టైం గ్యాప్ ఇవ్వండి. మితంగా తింటేనే మామిడి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.